నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాగునీటి కొరత తీవ్ర సమస్యగా మారింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో ఆసుపత్రుల్లో సరైన తాగునీరు అందుబాటులో లేకపోవడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులు ఒకవైపు వ్యాధితో బాధపడుతూ ఉండగా మరోవైపు తాగునీరు కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి ప్రాంగణంలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో చాలా మంది బయటకు వెళ్లి బాటిల్ నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రోజుకు పలుమార్లు నీరు అవసరమవుతున్న నేపథ్యంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇది మరింత భారంగా మారింది. ఇక ఆసుపత్రి లోపల దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని సమాచారం. ఈ ప్లాంట్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. ఆసుపత్రి అధికారులు ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఎండల తీవ్రతతో ఆసుపత్రి వార్డులలో వేడి కూడా ఎక్కువగా ఉండడంతో రోగులు అసహనానికి గురవుతున్నారు. తాగునీరు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిపై రోగులు వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు వంటి ప్రాథమిక అవసరాన్ని కూడా అందించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సమస్యలు ఉండడం విచారకరమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ను తక్షణమే మరమ్మతులు చేసి రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నీళ్ళు లేవన్నా హాస్పిటల్లో ఒక్క పదకు నీళ్ళు లేక ఆడుతున్నారు. పెద్ద హాస్పిటల్ ఏం లేవన్నా. ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. వాటర్ ఏం లేవు లోపల లోపల లేవు, పైన లేవు. పట్టుకోవాలంటే 10 రూపాయలు పెట్టి క్యాన్ కొనాలా. ఇప్పుడు దయచేసి వాటర్ కల్పిస్తే బాగుంటుంది హాస్పిటల్. ఏమో అంటే సార్ నీళ్ళు మంచి తాగని కూడా లేవు. బయటికి పోతే 10 రూపాయలు పెట్టి కొనుక్కోరా. ఇక్కడ ట్యాంక్ కింద వచ్చిన ట్యాంకులో నీళ్ళు ఎండలు ఎక్కువ ఉంటాయి. నీళ్ళు అమ్మటోళ్ళు బాగా లీటర్ బాటలు వచ్చేది 10 రూపాయలు. దానికి తెచ్చుకుంటాము దినాము. హాస్పిటల్ లేవా? హాస్పిటల్ ఆడలేవు, నీళ్ళు లేవు. ఏం చేయాలి? 10 రూపాయలు ఇస్తే పోతారు లాండ్లే. ఇది వేస్తుంది 10 రూపాయలు ఇవ్వాలా లేకపోయారు. దీంతో కొనుక్కాలమ్మా, కొనుక్కుంటేనే పోతుంది. అన్నీ బంద్ చేసినారు, ఏం లేవు. ఆడిపోతే 10 ఇవ్వాలా. వాళ్ళు బాగా పడుతున్నారు. దీంతో 10 రూపాయలు తెచ్చుకొని అన్ని ఒక 100-200 తీసుకుంటున్నారు. చెప్పక నీళ్ళు ఉన్నాయేమో. నోరు రెండుగా అవుతుంది. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.